ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో కీలక సమావేశం జరిగింది. పార్టీ కొత్త జాతీయ కార్యవర్గం, కొత్త టీం కూర్పుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. యువత, మహిళలు, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్న బీజేపీ త్వరలోనే కొత్త జట్టును ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ కొత్త జాతీయ జట్టు ఏర్పాటుపై ఢిల్లీలో రాజకీయ కసరత్తు ముమ్మరమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన కీలక సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. కొత్త జట్టులో ఏ రాష్ట్రానికి ఎంత ప్రాతినిధ్యం కల్పించాలి, ఎవరికి కీలక బాధ్యతలు అప్పగించాలి, మహిళలు, యువతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైతు మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చాలకు కొత్త అభ్యర్థుల ఎంపిక కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల నియామకాలపై కూడా మంతనాలు జరిగినట్లు సమాచారం అందుతోంది. బీజేపీ సాంప్రదాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రులకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నేతలకు కొత్త జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ కొత్త జట్టులో యువ నాయకులు, మహిళలకు పెద్దపీట పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పేర్ల ఎంపిక దాదాపు పూర్తయిందని, తుది జాబితాకు అమిత్ షా సమావేశంలో చివరి మెరుగులు దిద్దినట్లుగా తెలుస్తోంది. రాబోయే 24 గంటల్లోనే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గ జాబితా వెలువడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా తీసుకుంటూ ఉంటుంది. సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత మాత్రమే ప్రతి నిర్ణయాన్ని బీజేపీ ప్రకటిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో 2029 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ కార్యవర్గాన్ని మార్చబోతున్నట్లు సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ తో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్యవర్గాన్ని మార్చబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో పార్టీలో పాతికిపోయి సీనియర్లుగా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుందా లేదనేది ఒక ప్రశ్న. ఎందుకంటే సీనియర్లకే కాకుండా యువతకు, మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లలో కొంతమంది మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, సరిగా పనిచేయలేదు, అదే విధంగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో అలాంటి మార్చి కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఉన్నటువంటి కార్యవర్గాన్ని మార్పుతో పాటుగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని కూడా మార్చేటువంటి ఆలోచనలో కనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ రాష్ట్రాల్లో ప్రాధాన్యతతో పాటుగానే ఇటు కార్యవర్గంలోనూ కూడా ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణలకు అనుగుణంగా ఈ కార్యవర్గ మార్పు పార్టీలో ఉన్నటువంటి పదవులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి రైతు మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా మైనార్టీ, వీరు ఏవైతే పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారో అలాంటి వారికి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే మనం చూసాం బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధిస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా కేంద్రంగా బీజేపీ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ధరలు పెరుగుదల కావచ్చు, అదేవిధంగా పార్టీ ఏదైతే అక్కడక్కడ దారుణమైనటువంటి కేసులు నడుస్తున్నాయో, అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు, ఇలాంటికి సంబంధించిన కొంత వ్యతిరేకతంగా మారుతున్నటువంటి సందర్భంలో దాన్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీలో ఒక మార్పు జరగాల్సి ఉంది. అందువల్ల అమిత్ షా, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్పుల మీద దృష్టి పెట్టారు. ప్రధాని కూడా అప్పుడప్పుడు సమావేశాల్లో చెప్తూ ఉంటారు, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి. దానికి అనుగుణంగానే బీజేపీ నాయకత్వం మార్పులు చేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కార్యవర్గానికి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించినటువంటి లిస్టు సిద్ధం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్నటువంటి 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి పదవుల
పదవుల యొక్క లిస్టు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా మనం చూస్తున్నాం కదా 2027లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిస్తే దేశవ్యాప్తంగా కూడా అది పార్లమెంటు మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బీజేపీలో ఉత్తరప్రదేశ్ లో గెలుపుతో పాటుగానే 2029 ఎన్నికల టార్గెట్ గా బీజేపీ ఈ మార్పులు చేస్తోంది. ఇందులో సీనియర్లతో కొంతమందిని పక్కన పెట్టి కొంతమందికి ప్రాధాన్యత ఇస్తూ యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కార్యవర్గం మార్పు ఉంటుందనేది సంకేతాలు ఇస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా మార్పు ఉండబోతుంది అనేది. ఇప్పటికే అమిత్ షా నవీన్ తో సమావేశమయ్యారు, కీలక అంశాల మీద చర్చించారు. 24 గంటల్లోనే ఈ బీజేపీ యొక్క పదవులకు సంబంధించినటువంటి మార్పుల మీద ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి పదవులకు సంబంధించి లిస్టు వేయడానికి అవకాశం కనిపిస్తుంది. మరొక మనం చూస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి కేబినెట్ మార్పు మీద కూడా చర్చ జరుగుతోంది. అది జూలై 22 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశం లోపలనే కేంద్ర మంత్రివర్గ మార్పు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క కేంద్ర కేబినెట్ మార్పుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా బీజేపీ నిర్ణయాలు తీసుకుని వ్యతిరేకత వస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి రానున్నటువంటి 4వ దఫా కూడా బీజేపీ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇదే క్రమంలో ఈ ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది, అందులో సీనియర్లు ఎవరైనా అలిగితే వారిని బుజ్జగించేటువంటి కార్యక్రమాలు కూడా బీజేపీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఇప్పటి వరకు గడిచినటువంటి 12 నెలల నుంచి బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మార్పు చేస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగానే 2029 టార్గెట్ గా ఈ మార్పులు ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.